ఉందా? ఎందుకంటే ఇండియాకి, అమెరికాకి ఉన్న సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అదే ఇతర దేశాలకి సంబంధించి కూడా అమెరికాకి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఆయన ఫస్ట్ అమెరికా అనే నినాదంతో ఉన్నారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది? సో ట్రంప్ నిన్న ఇనాగ్రేషన్ డే రోజు తన స్వేరింగ్ ఇన్ సెరమనీ గ్రాండ్ ఈవెంట్ గా జరిగిందండి. యా. నార్మల్ గా ఎప్పుడైతే బయట క్యాపిటల్ హిల్ లో జరుగుతుంది, బికాస్ ఆఫ్ ఈ వెదర్ చాలా చల్లగా ఉండడం వల్ల 11 డిగ్రీల -డిగ్రీలు అంట కదా. యా నార్మల్ గా హ్యూజ్ గ్యాదరింగ్, లక్షల్లో జనాలు వచ్చి ఆ వేడుకని వీక్షించే ఏర్పాట్లు చేస్తారు. ఎస్. కాకపోతే ఏంటంటే ఆ, నిన్న ఈస్ట్ న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఈ డీసీ ఏరియాలో చాలా టెంపరేచర్స్ చాలా పడిపోవడం వల్ల సో ఈ ఈవెంట్ అంతా క్లోజ్డ్ సర్కిల్, ఒక 600 పీపుల్ గ్యాదరింగ్ లోనే ఇవన్నీ జరిగినాయి. అయినా ఓకే. గ్రాండ్ ఈవెంట్. ఒకవేళ అలా జరిగినా కూడా ప్రపంచం మొత్తం టీవీలో వీక్షిస్తూ, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్ ఆన్ దర్ టోస్ అండి. ఎందుకంటే ఏం జరుగుతుందో అనేది ప్రతి ఒక్కరు చూడాలి. వాళ్ళ కంట్రీకి ఎలా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా బేరే చేసుకోవడానికి ఈగర్గా నేను అందరు టీవీలకు అతుక్కుపోయి ప్రపంచం అంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అవును. అండ్ ట్రంప్ ఒక రికార్డ్ని నెలకొల్పారు నిన్న. అంటే 2 కన్సిక్యూటివ్ ప్రెసిడెంట్స్ జరగడం జరిగింది. బట్ ట్రంప్ ఒకసారి ప్రెసిడెంట్షిప్ చేసిన తర్వాత ఓడిపోయి మళ్ళీ ప్రెసిడెంట్షిప్ లోకి రావడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ అవును. హిస్ రికార్డ్. అండ్ తన ఒక దీన్ని మనకేం అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ట్రంప్ సెకండ్. దగ్గర ఒక పట్టుదల, అంటే తనకి ఒకటి అనుకుంటే మనం సాధించగలుగుతాం అనే ఒక గట్టి దృఢ నమ్మకం మనం అందరం ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా పని చేయాల్సి వస్తుంది. సో దాంట్లో ట్రంప్ నిజంగా విజయం సాధించారనుకోవచ్చు. ఓకే. బట్ నిన్న ఓవల్ ఆఫీస్, నిన్న క్యాపిటల్ హిల్ లో జరిగిన ఈవెంట్ లో పూర్వ ప్రెసిడెంట్లు అందరూ కూడా వచ్చి కంగ్రాచులేట్ చేయడం జరిగింది. చాలా బిజినెస్ మ్యాన్స్, సుందర్ పిచాయి, ఇలాన్ మస్క్, యాపిల్ సిఇఓ టిమ్ కుక్, వీళ్ళందరూ కూడా దాంట్లో ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ ఈ ప్రసంగంలో తన చెప్పింది ఏంటంటే, నన్ను దేవుడు చావు అంచుల నుంచి కాపాడింది అమెరికా అభివృద్ధి కోసమే. అవును. దానికోసం నేను పాట పాడతాను. అమెరికా అభివృద్ధే నా చిరకాల ధ్యేయం. ఇవాళ నుంచి ఒక లిబరేషన్ డే. ఇప్పటి నుంచి అమెరికాకి విముక్తి, ప్లస్ ఇప్పటి నుంచి స్వర్ణయుగం స్టార్ట్ అవుతుంది అమెరికాకి. సో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ లో ఉన్న పీపుల్ ని పావర్టీ నుంచి బయటకు తీసుకొస్తాను. సో ఇప్పటి వరకు ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైసెస్ అన్ని స్కై రాకెట్ అయిపోయినాయి, నేను దాన్ని తగ్గిస్తాను. ఇప్పుడు అమెరికాలో ఇల్లు కొనడం అనేది చాలా నేను ఖర్చుతో కూడుకున్న పని. ఓకే. చాలా అమెరికన్లకి ఇల్లు లేవు. సో బేసికలీ వాళ్ళకి ఉండడానికి ఒక అంటే షెల్టర్ అనేది ప్రాపర్గా లేదు. ఆ హౌసింగ్ క్రైసిస్ని నేను కంట్రోల్ చేసి తగ్గించి వాళ్ళందరికీ ప్రాపర్గా ఒక షెల్టర్ క్రియేట్ చేయగలుగుతాను. నేను ఇప్పుడు యావరేజ్గా ఒక 50,000 ఖర్చు అవుతుంది డెమోక్రాట్స్లో, దాన్ని నేను 11,000కి తీసుకొస్తానని చెప్పి ఒక సందేశం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటివి తీసుకుంటే అమెరికన్ పౌరులకి చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే వాళ్ళ కోసమే పనిచేస్తున్నాడు ట్రంప్. అండ్ మోర్ ఓవర్ హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. సో ఆబ్వియస్లీ అది 90% బిజినెస్ మ్యాన్ అండ్ 10% పాలిటీషియన్. సో ఎవ్రీథింగ్ తన తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్లో మీరు ఆ ఫ్లేవర్, బిజినెస్ ఫ్లేవర్ చూస్తారా మీరు తీసుకుంటే కనుక. సో నిన్న తను చెప్పిన దాంట్లో కూడా చాలా అంటే ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎన్నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తన సైన్ చేయడం జరిగింది. సో ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో పనామా కెనాల్ ఒకటి మేజర్. ఎందుకంటే అది దాంట్లో ఇప్పుడు అది ఒకప్పుడు అమెరికా నిర్మించింది, కాకపోతే అది వాళ్ళ భూభాగంలో ఉండడం వల్ల మేజర్ తన ట్రంప్ చేసిన అభియోగం ఏంటంటే, ఈ పనామా బేసికలీ ఆ కెనాల్ని మొత్తం ఉన్నది ఆ ఏరియాలో, కానీ కంట్రోల్ మొత్తం ఇప్పుడు చైనా చేస్తుంది అనేది ఒక అభియోగం మోపారు. సో దాంట్లో ఒక రోజుకి 1,00,000, అంటే ఇప్పుడు ఒక షిప్ పనామా కెనాల్ నుంచి వెళ్తుంటే ఒక ట్రిప్కి $1,00,000 మినిమం, $1,00,000 ఒక టోల్ ట్యాక్స్ కట్టడం. ఇప్పుడు మామూలుగా మనం హైవే పైన చూస్తుంటే మనం కార్లకి ఎలా టోల్ ట్యాక్స్ కడతామో అట్లా అదే విధంగా ఒక షిప్ అక్కడి నుంచి పాస్ అవ్వాలంటే $1,00,000 టోల్ ట్యాక్స్ కట్టాలండి. సో ఇట్లాంటివి. సో అండ్ ఆ పనామా కెనాల్ నుంచి ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ ది ట్రాఫిక్ ఈస్ గోయింగ్ త్రూ అమెరికా నుంచే వెళ్తుంది. సో ఇవన్నీ మనం కట్టిన దానికి, ఇవన్నీ మనం ట్యాక్సెస్, ఇవన్నీ ఇంపోజిషన్స్, మేము ఆ కంట్రోల్ అంతా మేము తీసేసుకుంటున్నామని ఒక ఎగ్జిక్యూటివ్ కూడా ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. దానికి వాళ్ళ ప్రెసిడెంట్ కూడా రిప్లై ఇచ్చింది, మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకోమని. సో ఇట్లాంటివి కొన్ని రిఫ్ట్స్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ బట్ వాటిని నేను ట్రంప్ సక్రమంగానే అధిగమించి వాళ్ళతో టాక్స్, అంటే
మాట మంతి జరిపి ఇవన్నీ రిజాల్వ్ చేస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఇంకోటి మనం చూసుకుంటే బేసికలీ ఈ ఇమిగ్రేషన్ పాలసీస్ ఫస్ట్ సైన్ చేసింది ఏంటంటే ఈ సౌత్ బార్డర్ని ఎమర్జెన్సీ క్రియేట్ చేశారండి. అవును. సో నేషనల్ ఎమర్జెన్సీ. సో ఒక యాప్ బైడెన్ ప్రభుత్వంలో ఒక యాప్ క్రియేట్ చేశారు. అంటే ఎవరైతే ఈ శరణార్థులు వచ్చారో అమెరికాలో ఎంటర్ అవ్వగానే ఆ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఒక టైం స్లాట్, అంటే 3 months వరకు టైం స్లాట్స్ ఇచ్చి వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ని పరిశీలించి వాళ్ళ ప్రాసెస్ని క్లియర్ చేసి వాళ్ళని అమెరికాలోకి అనుమతించడం జరుగుతుంది. సో దానికోసం ఒక యాప్ క్రియేట్ చేశారు బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో. సో ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన కొన్ని క్షణాల్లోనే యాప్ మొత్తం డిలీట్ చేయడం జరిగింది. యాప్ అన్యాక్సెసిబుల్ అయిపోయింది వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. సో వీళ్ళందరూ ఇంతకుముందు అమెరికాలో ఎంటర్ అయ్యి అమెరికాలో పునరావాసం అంటే టెంపరీ షెల్టర్ తీసుకునే వాళ్ళు. దానికి డెమోక్రాట్స్ బైడెన్ ప్రభుత్వము కొన్ని $1,00,00,000 వాళ్ళకి $1,00,000 ఆ స్పెండింగ్ ఫండ్స్ విడుదల చేసేది. ఇప్పుడు దాని అంతా ఆపేసి సో అక్కడ వచ్చి అమెరికాలో ఉన్న షెల్టర్ ఎవరైతే తీసుకున్నా వాళ్ళందరినీ మెక్సికోలోనే ఆపేయడం జరుగుతుంది. మెక్సికోలోని షెల్టర్ అంతా మెక్సికో. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసినప్పుడు కూడా ట్రంప్ చెప్పింది ఏంటంటే కెనడా నుంచి మెక్సికో నుంచి చాలా మంది వలసదారులు మనకు వస్తున్నారు, మీరు అక్కడ కంట్రోల్ చేయకపోతే కనుక దానికి మీకు డబుల్ ట్యాక్స్ మేము వేస్తామని చెప్పి భయపెట్టచ్చు అనమాట. సో బేసికలీ వాళ్ళ రౌట్ నుంచి వచ్చారు కాబట్టి మీరు తలుచుకుంటే మీరు అక్కడే కంట్రోల్ చేయగలుగుతారు, దాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే అది మీ ఫెయిల్యూర్. సో అట్లా అభివర్ణించారు. సో దానికి వెరీ ఫస్ట్ డే ఇంపాక్ట్ కూడా చూపించారన్నమాట. వాళ్ళని లోపలికి కూడా రానివ్వడం జరగలేదు. మీరు ట్రంప్ వస్తున్నాడని ఒక 1 week నుంచే చాలా మంది వాలంటరీగా ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళు వాలంటరీగా వెళ్ళిపోవడం, కొంతమంది కూడా వెళ్ళిపోవడం జరిగింది. ట్రంప్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో సిచ్యువేషన్ వాళ్ళు ఇంతకుముందుకే ఒక చిన్న టీజర్ చూసారండి, ఒక ట్రయల్ పార్ట్ చూసారు లాస్ట్ టైం ప్రెసిడెన్సీలో. ఎందుకంటే వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరి వాళ్ళని బయటికి తీసుకొచ్చి బ్యాక్ పంపించాడు. సో ఈ ఆల్రెడీ సెట్ దాట్ అంటే రేపటి నుంచి అట్లాంటి ప్రాసెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుందని. సో అందుకని వాళ్ళు కొంచెము ఇబ్బందికర పరిస్థితిలోనే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ మీరు చూసుకుంటే, సో బర్త్ రైట్ సిటిజన్షిప్ నిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీరు అంటే ఎవ్రీ వర్డ్ నేను చదివాను నిన్న రాత్రి. సో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అవుతుందండి. స్టూడెంట్స్, వర్క్ పర్మిట్స్ అంటే H1 L1 మీద లీగల్ గా వచ్చిన క్యాండిడేట్స్ కూడా వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో బేసికల్లీ ఇప్పుడు అంటే February 22nd 28th తర్వాత నుంచి ఈ 1 month గ్యాప్ లో ఈ యాక్చువల్ గా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడు. సో అది ఒకవేళ ఇంప్లిమెంట్ ఇంకొక 1 month లో జరుగుతుంది ఖచ్చితంగా. అవుతే గనక ఈవెన్ మన ఇండియా నుంచి వచ్చిన లక్షలాది మంది H1B హోల్డర్స్ వాళ్ళ పిల్లలకి కూడా సిటిజన్షిప్ రాదు ఇప్పటి నుంచి. సో వాళ్ళకి ఎందుకంటే దాన్ని చూసారు స్టూడెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వర్క్ రిలేటెడ్ అని క్లియర్ గా మెన్షన్ చేసింది. సో వర్క్ రిలేటెడ్ అంటే స్పెసిఫిక్ వీసా మెన్షన్ చేయకుండా బ్లాంకెట్ స్టేట్మెంట్ మొత్తం వర్క్ అంటే మొత్తం అన్ని వీసాలకి, వర్క్ పైన వచ్చే ప్రతి ఒక్క వీసాదారులకు అందరికీ ఈ పాలసీ వర్తిస్తుంది. సో ఇదివరకు ఆల్రెడీ వచ్చిన సిటిజన్షిప్ ని తన అంటే రివోక్ చేసే అధికారం ఎవరికి లేదు. ఇప్పటి వరకు వచ్చిన గ్రీన్ కార్డులు కానీ సిటిజన్షిప్లు కానీ పిల్లలకి ఎవరికైనా ఈ రోజు వరకు ఈవెన్ ఇవాళ ఎవరైనా పుట్టిన పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా సిటిజన్షిప్ వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత తన రివోక్ చేసే అధికారం ఎవరికి ఉండదు. కానీ ఇప్పటి నుంచి ఈవెన్ H1 మీద వచ్చిన వాళ్ళకు కూడా అంటే ఇది ఇండియా కానీ చైనాకి కానీ చాలా పెద్ద దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే మిగతా కంట్రీస్కి ఏంటంటే వాళ్ళు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఎక్కువ లేదు. సో వాళ్ళకి ఒక 3-4 years లో గ్రీన్ కార్డ్ రావడము, తర్వాత సిటిజన్షిప్ రావడం వాళ్ళకి ఒక పాత్ వే కనిపిస్తుంది. కానీ ఇండియాకి మాత్రం చాలా పెద్ద ఒక అంటే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇండియన్ కమ్యూనిటీ గ్రోత్ ఈ డిసిషన్ వల్ల నేను ఆగిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఒక వర్క్ వీసాతో ఇక్కడికి రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ చూసుకుంటారు. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ దాట్ ఇవాళ ఒక రోజున ఒక 1-2 సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోదామని ఎవరు అనుకోరు. అంటే బేసికలీ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఫ్యామిలీ స్టార్ట్ చేసి నా జీవితం రెస్ట్ ఆఫ్ ద కెరియర్ ఇక్కడే చూసుకుందాం, ప్లాన్ చేసుకుందాం అనే వాళ్ళకి ఇది ఒక చాలా బ్యాడ్ న్యూస్ అండి. కాకపోతే ఇప్పుడు మీరు ఒకటి చూసుకుంటే 14th Amendment Act 1978ది దాంట్లో ఒక చట్టంలో అదేం చెప్తుందంటే ప్రతి ఒక్క బ్లాక్ అమెరికన్ అప్పుడు ఏంటంటే దాంట్లో ఒక చట్టం పెట్టారండి. దాంట్లో ఏంటంటే
బ్లాక్ అమెరికన్స్కి అప్పుడు సిటిజన్షిప్ని నిరాకరిస్తున్నాము అని ఒక చట్టం తీసుకొస్తే దాన్ని రివోక్ చేసి అప్పుడు అదొక యాక్ట్ ఏంటంటే సిటిజన్షిప్ యాక్ట్, మీరు ఎవరు రివోక్ చేసే అధికారం లేదు అని చెప్పేసి దాని ఒక యాక్ట్లో దాన్ని పెట్టారు. Okay. కాకపోతే దాంట్లో మనం చూసుకోవాల్సింది అంటే ఇమిగ్రేషన్ సబ్జెక్ట్ దాంట్లో మెన్షన్ చేయలేదు. సో లూప్ హోల్ కనిపిస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఫైట్ చేసే అధికారం ఉంటుంది కానీ బట్ దాంట్లో మాత్రం ఇమిగ్రేషన్ మెన్షన్ చేయలేదు. కాబట్టి నేను అంటే అంత ఈజీగా డెసిషన్ అది చూడకుండా తీసుకున్నారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా దాంట్లో ఇమిగ్రేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. Okay. బట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయగానే సరిపోదు. ఇంకోటి ఏంటంటే అది కోర్టులో ఎవరైనా ఆల్రెడీ నిన్న చూస్తే న్యూ హ్యాంప్షైర్లో కొంతమంది దీన్ని కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. Right. సో ఇలాంటి కేసు మీరు కోర్టులో వేస్తే కోర్టులో ఆబ్వియస్లీ కోర్టు ఫైనల్ హియరింగ్ ఒకటి ఉంటుంది. బట్ ఇదే విషయం నేను ట్రంప్తో కూడా సైన్ చేసేటప్పుడు ఎవరో మాట్లాడితే కూడా ఐ డోంట్ కేర్, మిగతా పరిణామాలు ఏమంటే తర్వాత చూసుకుందామని చెప్పి సైన్ చేయడం జరిగిపోయింది. ఓకే, రైట్. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ట్రంప్ ఎంత తన మాటలు చెప్పిన వ్యక్తి కాదు. ట్రంప్ ఎంత దృఢ నిశ్చయంగా తన చెప్పిన మాటల్ని నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను అనే దాని ధోరణి కనిపిస్తుంది. దట్ ఈస్ ఇంపాక్ట్ అండి. ఇంకోటి ఏంటంటే WHO నుంచి బయటికి రావడం జరిగింది. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్ జగ్గిరెడ్డి గారు. నా కోటేశ్వర గారి అభిప్రాయం తీసుకున్నాను సార్. కోటేశ్వర గారు, సార్ ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీరు అంటే ఇలాంటి విషయాల మీద అంటే ఆర్థిక పరంగా కానీ దేశాల పట్ల అంటే కొంచెం నేషనల్ వైడ్గా కూడా మీకు